ప్రార్థన చేయన్నా. ఆ, జై గురుదేవ్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికా వెంకటేశ్వర యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మాతీతమనిశం కేవలాత్మోపదేశికా వేముల రామయాజ యోగీంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతం చాచల పూర్ణోపదేశికా పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. మరపు దెరపుల నెరిగే ఎరుకను నిరతమును సోషుప్తి జాగ్రత్త జరుగు స్వప్రము తురియమందున తిరుగుతును నీ ఎరుక లేనిదే. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. గురుడు బ్రహ్మము గురుడు విష్ణువు గురుడు శివుడును గురుడు బ్రహ్మము గురుడు ముగ్గురు మూర్తులని నను మరణ జననము కలిగి వండిరే. గురుడే ముగ్గురు అవుట ఎటులన్నా గుర్తించి తెలియా గురుడే బ్రహ్మము గురుడు లేడన్నా. గురువైతే నిజమో ఎరుక మరపుల లేకయుండన్నా. పరలోకయికము కోరకుండును కొరత లేదన్నా. గురుని చూచిన నరునకెప్పుడును మరణ జననము లేకపోవును. గురుని కన్నా దైవమేరుగ గురుతులేనిది పరమ గోప్యమో. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. వేద శాస్త్ర పురాణ గాథలు కాదు అవని వాద తర్కము. బాధలుంచిన మూల ప్రకృతి జాల సంధము మానవులు ఆది మాయలో జిక్కినారన్నా. శోధించి దేక మొదలు లేక నువ్వున్నవారన్నా. ఛేదించి తన్నో నెదుటన చలముగాంచలేరన్నా. వధించి ఎరుకను పాదు తీసెడు గురుడు నిజమన్నా. బంధంబు మోక్షము పదవి మూలము ఎరుక లేదన్నా. ఎందు చూచిన ఉంది పూర్ణము నీదు మీదను క్రింద మధ్యను ముందు వెనుకను నీవు లేనిది అందు ఇందనకుండ ఉండిన. పరమ పద బయలెరుగవలెనన్నా ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. ఎరుక పూర్ణము సంధి నెరుగక తారకాద్యమనస్కయోగము పూరకాదుల రేచకము తాజరిపి కుంభకమందు నిలచిన ఎరుగలేరని మూలమాయన్నా. దారెట్లు తెలుసు గురుని మినఖా మార్గమేదన్నా. హరించున తెలా గురువే దైవమనుచు కొలువన్నా. తరించు కొరకు తనువు మరచితే ఎరుకబోదన్నా.
ఈ ఎరుక బొయ్యే సరణి గురువుల చేరి కనరన్నా. ఎరుక మూలము ఏడ చూచిన నరయ సత్యము చందమాయను. ఎరుక మూలము ఏడ చూచిన నరయ స్వప్నము చందమాయను. గురువరేణుల కరుణ వడసిన వారు నిజముగలేని వారని పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. మంత్రయంత్రములెల్ల చూడక మాయజాలము సప్తకూటము. చిత్ర బొమ్మల భ్రాంతి రూపము సత్యమై తనకెదుట నిలచిన తంత్రమనుచును తెలియలేరన్నా. నేత్రంబు కళలో నందకులకు వారికెటులన్నా. వేదంబులందు మంత్రవాక్యములకమునాల్గన్నా. శృతియుక్తమని నా మంత జననము మరణముందన్నా. సూత్రంబు తెలియా మంత సూతక ద్వయము కలదన్నా. యంత్రమంత్రములనిమ సిద్ధులు చిత్రమౌనివి చింతయేలను. భద్రమైనది నేను నీవను పలుకురహితము పరమ గోప్యము. పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. అండరూపము పిండమై బ్రహ్మాండ మధ్యను పిండ బ్రహ్మము. రెండుగా కను ఏకమై తానుండు ప్రణవము ఎండమావులా. చందముండుట ఎరుగలేరన్నా. ముయ్యేటి మీదను గండి కావల ప్రజ్ఞ నిలదన్నా. రెండైన నఖము గూడి చలనము సత్తు చూడన్నా. ఈ రెండు లేదని మూడు నాలుగుల ముందు నెరుగన్నా. మూడైదులందు షోడశాక్షరి లీల లేదన్నా. జోడు లేనిది గురుని గోప్యము ఖండాఖండ ఎరుక రహితము. జోడు లేనిది గురుని గోప్యము ఖండాఖండ ఎరుక రహితము. ఎండ చీకటి రీతి తనువులు తోడు లేనిది తత్వమావలి. పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. ఉండి లేనిది ఊకపోకల సంధియంబుల చేసి కల్పనలందు నిందున ఎందు దూరక ఎందుబోయెను ఎరుకలేదిక. వదలి నిశ్చల గురుని గొలువన్నా. శబ్దంబులేని శుద్ధమైనది సాక్షిగాదన్నా. దగ్ధంబు అవును బంధమోక్షము సూటిగను మన్నా. మృదువాక్య సంధి మూడు నాలుగుల పూర్ణ మెరుగన్నా. అర్థంబు తెలియా పదము రహితము పరమ పదమన్నా. ఆది అంత్యము లేకనెప్పుడు అదియునిది అననేది లేకను. ఆది అంత్యము లేక ఎప్పుడు అదియునిది అననేది లేకను. కదలకున్నది వెంకటేశ్వర పదముగాంచిన భూమలోని పరమ పద బయలెరుగవలెనన్నా. ఎరిగిన ఎరుక గురునకిచ్చి గురుతు విడుచన్నా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. పూర్ణానంద పుల్లయాజులకు జై. విష్ణుఆనంద కృష్ణమూర్త్యాజులకు జై. అనంతకోటి గురు భక్త మండలికి జై. జై గురుదేవా. జై గురు, జై గురు, జై గురు. అదే
త్రిగుణముల్లో ఇంకా కొంత ఉంది కదప్ప, అది అయిపోయి పదించాలి. ఏదైనా చెప్పేకి ఆ పుస్తకం తెచ్చింది. అది ఆశ్రమం కాడ ఉండే కదా. నేను వచ్చిన తర్వాత ఏవో పనులుండి అడిగి పోయి ఆశ్రమంలో ఉండేది. కొన్నాళ్ళు రాజా ఇది పెట్టుకుందాం అనుకుంటాం కదా, అశ్వత్థయోగం ఉండేది. అదే బుక్ తేలేదు కాబట్టి ఇవాళ ఇది చెప్పి ఇంకా ఏదైనా ఉండేది చెప్పు తర్వాత. ఇదే సరే. సరే సరే. నిన్న ఉన్నటువంటి దాంట్లో దైవీ సంపత్తి. దైవీ సంపత్తి అనగా రజస్తమో మాలిన్యము పూర్తిగా తొలగి చైతన్య ప్రకాశముతో వెలువడేటువంటి భావంలో ఉండుట. రజోగుణము తమోగుణము మాలిన్యం పూర్తిగా తొలగిపోయి చైతన్య ప్రకాశంతో వెలువడేటువంటి భావములు ఉండుట దైవీ సంపత్తి. అదే సద్వృత్తులే, అటువంటి సద్వృత్తులే దేవతలు. ఇక దైవీ సంపత్తి గుణములు. నిర్భయత్వము, చిత్తశుద్ధి, ఆత్మజ్ఞానోపాయమైనటువంటి నిష్ఠ, దానము, ఇంద్రియ నిగ్రహము, యజ్ఞములు, క్రతువులు, హోమములు, అధ్యయనము, త్రివిధ తాపములు లేకుండుట. ఈ దైవీ సంపత్తి గుణాలలో ఎట్లా ఉండాలా అంటే నిర్భయత్వం కలిగి, చిత్తశుద్ధితో, ఆత్మజ్ఞానోపాయమైనటువంటి నిష్ఠతో, దానము చేస్తూ, ఇంద్రియ నిగ్రహం కలిగి, యజ్ఞములు చేస్తూ, క్రతువులు చేస్తూ, హోమములు చేస్తూ, అధ్యయనము చేస్తూ, నిత్యోపాసకునిగా అధ్యయనం చేస్తూ, త్రివిధ తాపములు లేకుండుట. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవిక అనేటువంటి తాపత్రయాలు మూడు లేకుండా ఆర్జవము, త్రిగుణ శుద్ధిచే ప్రాణీపీడావర్జనము, ఆ మూడు గుణముల యొక్క శుద్ధి వల్ల ప్రాణీపీడావర్జనం అంటే ఈ ప్రాణాన్ని పీడితుల వల్ల కానివ్వకుండా, సత్యము, అక్రోధము, ఔదార్యము, మహాశాంతము, పరుల దోషములను పరోక్షముగా కూడా ఎంచకుండుట. వాళ్ళు ఎదురుగా లేకపోయినా కూడా వారి గురించి దోషాలు పెంచుకోకుండా, సర్వప్రాణులందు దయ, అలోభము, లోభత్వం లేకుండుట, మృదు స్వభావము, అకార్యములందు లజ్జ, కార్యం లేకోకుండా అకార్యంగా లజ్జ ఉండి చింత చేయడం, చపలత్వం లేకుండుట, ప్రగల్భములు ఆడకుండుట. నేను గొప్పవాణ్ణి, నేను విద్యావంతుణ్ణి, నాకు అన్ని తెలుసు, నేను అన్ని ఎరిగినా అనే ప్రభావంతో ఉంటారు. ప్రబల్భములు ఆడకుండుట, ఓరిమి, ఓర్పు కలిగి ఉండడం, ధైర్యము, బాహ్యాభ్యంతర శుద్ధి, బాహ్యంలో గాని అంతరంలో గాని శుద్ధి కలిగి, ద్రోహ చింతన లేకుండుట, ఇంకొకరికి ద్రోహం చేయాలనేటువంటి చింతన లేకుండా, నిరభిమానము, ఏ అభిమానము లేకుండా ఉండడం. ఈ విధంగా దైవీ సంపత్తి గుణాలు ఈ విధంగా ఉంటాయి. తర్వాత బ్రహ్మర్షి ఎట్లా ఉంటాడు? బ్రహ్మర్షి జ్ఞానులైన వారి క్రియలందు సత్వగుణము ప్రధానముగా ఉన్న ఎడల, ఈ సాత్విక గుణము ప్రధానంగా ఉంటే జ్ఞానులైనటువంటి వారు చేసేటువంటి పనులయందు, జ్ఞానులైనటువంటి వారి యొక్క పనులయందు సత్వగుణము ప్రధానముగా ఉన్న ఎడల వారిని బ్రహ్మర్షులు అంటారు.
ఇక రాజర్షి ఎట్లా ఉంటాడు అంటే, జ్ఞానులైన వారి క్రియలందు, వారు చేసేటువంటి పనుల యందు రజోగుణము ప్రధానముగా ఉన్న ఎడల వారిని రాజర్షులు అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? రాజర్షి గుణం కలిగినటువంటి రాజర్షులు, జ్ఞానము ఉంటుంది, వారి క్రియలు కూడా ఉంటాయి, కానీ ఆ క్రియలు ఏం చేస్తాయంటే జీవనోపాధి కోసము, వారి కుటుంబ ఉపయోగం కోసము, వారి జీవిత ఉపయోగం కోసం ఉపయోగించుకునేటువంటి గుణాలుగా ఉంటాయి. కాబట్టి అవి ప్రధానంగా ఉంటాయి రజోగుణానికి. అవునడలా వారిని రాజర్షులు అంటారు. అదే జ్ఞానులైనటువంటి వారి బ్రహ్మర్షిని ఎవరిని అంటారు అంటే, వారి క్రియలు ఎట్లా ఉంటాయంటే సత్వగుణముగా, నిత్యము బ్రహ్మోపాసనగా, లోక కళ్యాణంగా, పైన చెప్పినటువంటి దైవీ సంపత్తి గుణాలన్నీ వాళ్ళ ఏర్పడి ఆ విధంగా ఉన్నటువంటి వారై సత్వగుణ ప్రధానముగా ఉన్నటువంటి వాళ్ళలో వారిని బ్రహ్మర్షులు అంటారు. ఇక త్రిగుణ ధ్యానాభ్యాసములు, 3 గుణాలకు ఈడ తమో గుణానికి ఇంకా బ్రహ్మర్షి లేదు, రాజర్షిలు వాళ్ళకు ఉన్నాయి కదా 2. తమో గుణానికి లేదు, ఇంకా ఆ స్థానమే లేదు. ఇక్కడ ఏమైంది? త్రిగుణ ధ్యానాభ్యాసాలు కూడా చెప్తున్నాడు. ఇదొక సబ్జెక్టు, త్రిగుణ ధ్యానాభ్యాసములు. ధ్యానాభ్యాసమందు తమో గుణము ఉద్రేకించి ఉన్నప్పుడు దట్టముగు చీకటి గోచరిస్తుంది. ధ్యానాభ్యాసంలో ఫస్ట్ ప్రారంభంలో మనం కూర్చున్నప్పుడు మన దగ్గర కూడా ఆ గుణం, అందరి దగ్గర తమో గుణం కూడా ఉంటుంది. 3 గుణాలకు మారుతా ఉంటుంది ఇది. కాబట్టి 3 గుణముల్లో తమో గుణం కూడా ప్రేరేపించినప్పుడు మనం ధ్యానాన్ని కూర్చున్నాం అనుకో, ధ్యానాభ్యాసం మందు తమో గుణం ఉద్రేకించి ఉన్నప్పుడు దట్టమగు చీకటి గోచరిస్తుంది. తర్వాత అదే రజోగుణము ఉద్రేకించినప్పుడు వాటి నుంచి రజోగుణానికి దాటుకున్నాం అనుకో, రజోగుణానికి ఉద్రేకించినప్పుడు ఉదయించేటువంటి సూర్యునితో సమానమగు తేజము గోచరిస్తుంది. కోటి సూర్య ప్రకాశము అని అంటారు దీన్ని. ఉదయించే సూర్యునితో సమానమగు తేజము, సూర్యుని వెలుగు ఎంత ఉంటుందో అంత వెలుగు ప్రకాశిస్తుంది. అదే ఇంకా సత్వగుణము ఉద్రేకించినప్పుడు కేవలము బయలు గోచరిస్తుంది. సత్వగుణము ఉద్రేకించినప్పుడు ఏమి కేవలము బయలు గోచరిస్తుంది. అప్పుడు నిర్గుణ సమాధి యందు బయలే తానై ఉండును. ఆ నిర్గుణ సమాధి యందు బయలే తానై ఉంటుంది సత్వగుణంలో. ఆ గుణములు తిరిగి తోచినప్పుడు సమాధి విరమణయి, అప్పుడు సమాధి కూడా విరమణై తిరిగి సంసారము తోచును. ఆ గుణములు మళ్ళా తిరిగి తోస్తే మళ్ళా సమాధి విరమణ అవుతుంది. సమాధి నిర్గుణ సమాధి యందు ఉన్నప్పుడేమో బయలే కనపడతా ఉంది, కేవలం బయలు కనపడతా ఉంది సత్వగుణంలో. ఆ నిర్గుణ సమాధి యందు బయలే తానై ఉంటాడు, తానే బయలై ఉంటాడు. ఈ వాక్యాన్ని రాసినాడు వెంకటేశ్వరరావు దూత. తానే బయలైనటువంటి విషయం, నిర్గుణ సమాధి యందు బయలే తానై ఉండును. గుణములు తిరిగి తోచినప్పుడు సమాధి విరమణ అవుతుంది. సమాధి తొలగిపోయిన తర్వాత తిరిగి సంసారం తోస్తుంది. బాహ్య ప్రపంచంలో నువ్వు ఏవైతే చేస్తున్నావో, ఏ వృత్తుల్లో ఉంటావో అది తోస్తుంది. అప్పుడు పరిపూర్ణ బోధ వలన త్రిగుణ రహితమైతే, ఇక్కడ పరిపూర్ణ బోధ కావాల్సి వచ్చింది చూడండి. పరిపూర్ణ బోధ అంటే శ్రీ శివరామ దీక్షిత పరంపరా బోధ, దేశికులు బోధించేటువంటి బోధ.
పరిపూర్ణ బోధ వలన త్రిగుణ రహితమైతే బయలు స్వతసిద్ధమవుతుంది. బయలు స్వతసిద్ధమవుతుంది. అప్పుడు ఏమి, నిర్గుణ సమాధి అందేమో బయలే తానే ఉంటాడు. బయలే తానే ఉండడం కాకుండా పరిపూర్ణ బోధ రీత్యా అయితే తాను లేని స్థితి ఏర్పడతాడు. తాను ఉండేది లేదు, ఇంకా తానే ఉండడం లేదు. పరిపూర్ణ బోధ వలన ఏమైతే త్రిగుణ రహితమైతే, 3 గుణాలు లేకపోతే బయలు స్వతసిద్ధమవుతుంది. బయలు స్వతసిద్ధం. ఇట్లా త్రిగుణముల ఎరుక భేదము, త్రిగుణముల యొక్క ఎరుక భేదం చెప్తున్నాడు. మాయ త్రిగుణాత్మకము. మాయ 3 గుణాలతో కూడుకున్నటువంటిది ఇది. అందుకే త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి మాయ ఇది. లేదా త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి జగత్తు, త్రిగుణాత్మక స్వరూపమైనటువంటి ప్రకృతి, ఈ విధంగా పిలువబడతాం. ఈ మాయ త్రిగుణాత్మకము. అందలి సత్వాంశము వలన త్రిమూర్తులు శక్తి రూపులైనటువంటి అధిష్టాన దేవతలు కలిగినారు. అందలి సత్వాంశము వలన త్రిమూర్తులు శక్తి రూపులైనటువంటి అధిష్టాన దేవతలు కలిగినారు. ఈ త్రిమూర్తులు ఎవరు? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. వీళ్ళు ముగ్గురు శక్తి రూపులైనటువంటి ఎవరు? జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. అట్లా శక్తి రూపులైనటువంటి అధిష్టాన దేవతలు కలిగినారు. త్రిమూర్తులు కలిగి ఏవి? సత్వగుణం వల్ల కలిగినటువంటివి త్రిమూర్తులు, త్రిశక్తులు. వారే 6 మంది, 3 జతలు. త్రిమూర్తులు శక్తి రూపులైనటువంటి అధిష్టాన దేవతలు కలిగిన తర్వాత తామసాంశము వలన, అది సత్వగుణం సత్వాంశం గురించి ఏవి భేదాలు ఉన్నాయో ఆ విషయాన్ని చెప్పాడు. తర్వాత తామసాంశము వలన జడ జగత్తు తోచింది. తమోగుణం వల్ల ఈ జడము కలిగినటువంటి జగత్తు అంతా తోచింది. సత్వతమో గుణముల మిశ్రమము. సత్వతమో సత్వతమో, సత్వగుణము, తమో గుణము, గుణముల యొక్క మిశ్రమము వలన రాజాంశం కలిగింది. సత్వగుణము, తమో గుణము, ఈ 2 మిశ్రమము వల్ల రాజాంశము, రజోగుణం కలిగింది. దీని వలన జీవులు తోచినారు. చూడు, సత్వాంశమేమో త్రిమూర్తులు, అదే సత్వగుణం వల్ల త్రిమూర్తులు, త్రిశక్తులు ఏర్పడినాయి. తామస గుణం వల్ల ఈ జడ జగత్తంతా ఏర్పడింది. ఏర్పడిన తర్వాత ఈ సత్వ తమో గుణములు రెండిటి వల్ల కూడా రజోగుణం ఏర్పడింది. ఆ మిశ్రమం వల్ల, సత్వ తమో గుణముల యొక్క మిశ్రమం వల్ల రజోగుణం ఏర్పడింది. దాని వలన ఈ జీవులన్నీ తోచినాయి. వీడు కూడా పుట్టినాయి అని అనలేదు, చూడండి. ఈ జీవులన్నీ తోచినాయి. సత్వాంశ జనితమును కేవలపు ఎరుక అనియు. ఈ సత్వాంశ జనితమునేమో కేవలపు ఎరుక అంటారు. ఈ సత్వగుణ జనితమైనటువంటి వాటిని కేవలపు ఎరుక అనియు. రాజాంశ జనితమైనటువంటి మిశ్రమపు ఎరుక అంటారు. ఈ రాజాంశ జనితమును ఏమంటారు? మిశ్రమపు ఎరుక, మిశ్రమపు ఎరుక అంటారు. ఎందుకంటే సత్వగుణ రజోగుణ మిశ్రమమై ఏర్పడింది కాబట్టి అది మిశ్రమపు ఎరుక అనియు. తామసాంశ జనితమైనటువంటి మలినపు ఎరుక అంటారు. కేవలపు ఎరుక త్రిశక్తి స్వరూపులు, త్రిమూర్తి స్వరూపులు, కేవలపు ఎరుక ఆస్థానం. అదే మలిటపు ఎరుక రాజాంశ జనితమైనటువంటివన్నీ.
ఈ మానవ లక్షణాలన్నీ తోచినాయే, జీవులుగా తోచినటువన్నీ. ఇక రామ్ తామసాంశ జనితంతో ఉన్నటువంటివి మలిన పెరుక, మలినం, అవిద్యా స్వరూపం అని అంటారు. కేవలపు టెరుకగా ఉన్నటువంటి బ్రహ్మయందు, కేవలంగా ఉన్నటువంటి ఆ బ్రహ్మయందు అంటే సత్వగుణ ప్రధానంగా ఉన్నటువంటి కేవలపు ఎరుక ఉన్న బ్రహ్మమందు రజోగుణం వలన సంకల్పం కలిగి, ఈ రజోగుణం వల్ల సంకల్పం కలిగి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి కలిగింది. చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయుచుండును. ఆ చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేస్తా ఉంది. ఎట్లా? కేవలపు టెరుకగా ఉన్నటువంటి బ్రహ్మయందు ఆ సత్వగుణ స్వరూపము, అది మిశ్రమము కలగలే. అక్కడ కేవలపు టెరుకగా ఉన్నటువంటి బ్రహ్మయందు రజోగుణము వలన సంకల్పము కలిగి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేయుచుండును. బ్రహ్మ సృష్టికర్త చేస్తా ఉంది. అదే సత్వగుణము వలన సృష్టి యొక్క స్థితిని, సత్వగుణం ఏర్పడి ఆ సత్వగుణంలో సృష్టి యొక్క స్థితిని విష్ణువు పోషిస్తూ ఉంటాడు. అదే తమో గుణం వలన రుద్రుడు ఈ సృష్టిని లయం చేస్తా ఉంటాడు. ఇట్లా మలినటపు ఎరుకగానున్నటువంటి పంచభూతములు సమిష్టిలో బ్రహ్మాండమై, మలినటపు ఎరుకగా ఉన్నటువంటి తమోగుణ తామసాంశ జనితమైనటువంటివి, తమోగుణం వల్ల ఏర్పడినటువంటివన్నీ కూడా ఈ మలినటపు ఎరుక. ఈ మలినటపు ఎరుక ఉన్నటువంటి పంచభూతములు సమిష్టిగా ఎట్లా ఉన్నాయంటే బ్రహ్మాండమై ఉన్నాయి. ఈ వెష్టిలోనేమో పిండాండంలై ఉన్నాయి. ఈ ప్రకృతి, ఈ జగత్తంతా కూడా బ్రహ్మాండమై ఉంది. వెష్టిగా నీవుగా జీవుడుగా ఉన్నప్పుడు, నీవుగా, నేనుగా, కోడిగా, కుక్కగా, పిపిల్లగా, అది బ్రహ్మపర్యంతము ముక్కలు ముక్కలుగా ఉన్నదేమో వెష్టిలో ఉంది. అది వెష్టి. ఆ వెష్టిలో పిండాండంలై ఉంది. ఇట్లా తమో గుణములోని సాత్వికాంశము అంతఃకరణగాను, తమో గుణములోని సాత్వికాంశము అంతఃకరణగాను, అది మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉండేటువంటి బాక్స్. అది తమో గుణంలోని సాత్వికాంశము అంతఃకరణగాను, జ్ఞానేంద్రియములుగాను మారెను. అది జ్ఞానేంద్రియాలుగాను మారింది. స్తోత్రము, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణం అంటే చెవి, చర్మము, కన్నులు, నాలుక, ముక్కుగా. ఎట్లా? తమో గుణములోని సాత్వికాంశము అంతఃకరణగాను, జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంగాను, జ్ఞానేంద్రియాలుగాను మారింది. అదే తమో గుణములోని రాజాంశము పంచప్రాణములుగాను, తమో గుణంలోని రాజాంశం ఏమి? పంచప్రాణములుగాను, కర్మేంద్రియములుగా మారింది. అదే తమో గుణములోని తామాంశము జీవోపాధులుగా మారింది. తమో గుణంలోని తామాంశం ఏమి? తమో గుణంలోని తమో గుణం జీవోపాధులుగా మారింది. ఈ విధంగా 3 విభాగాలు ఇవి. చూడండి మరి ఇంకోసారి. మలినటపు ఎరుకగా ఉన్నటువంటి పంచభూతములు సమిష్టిలో బ్రహ్మాండమై, సమిష్టిగా ఈ బ్రహ్మాండమై సృష్టిలో పిండాండములు అయినాయి. ఈ వెష్టిలో పిండాండంగాను, సమిష్టిలో బ్రహ్మాండంగాను ఏర్పడింది. అదే తమో గుణంలోని సాత్వికాంశమేమి? తమో గుణంలోని కొద్ది ఒక పాదం ఉంది
సాత్వికాంశము మార్పు చెందే గుణం ఉంది కదా అక్కడ. ఆ తమో గుణంలోని సాత్వికాంశం ఏమైంది? అంతఃకరణగాను జ్ఞానేంద్రియములుగాను మారింది. అంటే ఆకాశ పంచకమైనటువంటి అంతరేంద్రియాలను అగ్ని పంచకమైనటువంటి జ్ఞానేంద్రియాలుగా మారింది. తమో గుణములోని రాజసాంశం ఏమి? పంచప్రాణాలుగాను కర్మేంద్రియాలుగాను మారింది. వ్యాన ప్రాణ అపాన ఉదాన సమానమైనటువంటి పంచప్రాణాలుగాను వాక్కు పాణి పాదము గుహ్యము గుదము అనేటువంటి కర్మేంద్రియాలుగాను మారింది రాజసాంశం తమో గుణములోని. అదే తమో గుణములోని తామసాంశము జీవోపాధులుగా మారింది. జీవునికి కలిగినటువంటి ఉపాధి ఏమైతే ఉందో ఈ గడ్డి గింజలు ఆహార పానీయాలన్నీ కూడా ఆ విధంగా మారింది. ఈ విధంగా మిశ్రమ పట్టెరుకలోని ప్రాణులు జీవులలో 3 గుణములు ఎక్కువగాను, మిశ్రమ పట్టెరుకలోని ప్రాణులు జీవులలో 3 గుణములు ఎక్కువగాను తక్కువగాను ఉండి వారి వారి స్వభావం ప్రకారము ఏదో ఒక గుణ ప్రధానముగా మిగిలినటువంటి 2 గుణములు అణిగి ఉండి, వారి స్వభావం ప్రకారము ఏదో ఒక గుణ ప్రధానము ఏర్పడుతూనే ఉంటుంది, మదిలో మార్పు చెందుతూ ఉంటుంది. అందుకే ఎవరైనా నువ్వు ఏదైనా పలికినప్పుడు నాకు బ్రహ్మ సృష్టింపబడతా ఉన్నాడు, నీ పైన ఎవరైనా గాని బ్రహ్మ సృష్టింపబడుతున్నాడు అనే విధంగా భావించాలంట. అదే వారు ఏదైనా మనకు సహకరించేటప్పుడు విష్ణు స్వరూపుడై నాకు సహకరిస్తున్నాడు పోషణకర్తగా అని భావించి ఉండాలంట. అదే నీ పైన ఏదైనా కోపిష్టిగా మాట్లాడినప్పుడు వాళ్ళు ఓహో ఈశ్వరుడు ప్రేరేపణ కలిగింది, ఈశ్వరుడు కోపిష్టి అయిన నా మీదకి వస్తున్నాడు అనే భావంతోనే ఎదుటి వ్యక్తి ఏది చేసినా అది సృష్టి భావంగాను, లేదా నీకు పాలనాకర్తగా అయినటువంటి విష్ణు భావంగాను, లేదా నీ పైన కోపించుకుంటున్నానంటే ఈశ్వర స్వరూపుడై నా పైన ధ్వజమెత్తినాడు అనే భావంతో ఉండాలంట గుణము. అట్లా అది మార్పు చెందుతుంది. నీ దగ్గర కూడా ఆ మార్పు వస్తుంది. నీ దగ్గర కూడా ఆ మార్పు వచ్చినప్పుడు నువ్వు సురస్వప్నంగా ఏం తెలియబడాలా అంటే నీకు మెలకువ రావాల. సాత్విక మెలకువ వస్తే నేను ఇది బ్రహ్మనై సృష్టింపజేస్తున్నాను అనే రీతిగా ఆ యొక్క ఊహాగానాల్లో వచ్చేటువంటి సృష్టి, వాటిపైన వీళ్ళను ఏదో ఒకటి వీళ్ళకి ఏదైనా మంచి చేయాలా అనేటువంటి సృష్టి, లేదా చెడు చేయాలనేటువంటి సృష్టి అయినా కావచ్చు. అది నీలో ప్రేరేపణ సృష్టి, అది బ్రహ్మగా వారిని పోషించే స్థితిగా, వీరికి మంచి చేయాలా, వీరికి ఏమైనా సహకరించాలా అనే రీతి విష్ణువుగా వారిపైన కోపిష్టివై ధ్వజమెత్తినప్పుడు నీ కోపం వచ్చి ఊహించి మాట్లాడేటప్పుడు అదే ఈశ్వర స్వరూపంగా భావన చెందల్ల. అట్లా వారి వారి స్వభావం ప్రకారము ఏదో ఒక గుణ ప్రధానముగాను మారుతుంది. మిగిలిన 2 గుణములు అణిగి ఉండి ప్రవర్తిస్తూ ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మ ప్రేరేపణ జరిగినప్పుడేమో విష్ణువు ఈశ్వరుడు అణిగి ఉంటారు. విష్ణు ప్రేరేపణ జరిగినప్పుడు బ్రహ్మ ఈశ్వరుడు అణిగి ఉంటాడు. ఈశ్వర ప్రేరేపణ జరిగినప్పుడు వాళ్ళు దరిదాపులకు కూడా రారు అనుకోగా, బ్రహ్మ విష్ణువు. ఆ విధంగా ఏదో ఒక గుణ ప్రధానంగా మారుతానే ఉంటుంది. ఇది మిగిలిన 2 గుణములు అణిగిపోయి ఉంటాయి. ఒక గుణం ప్రేరేపణ కలిగితే ఇంకొక గుణం అణిగి ఉంటుంది. అది మన నిజ జీవితంలో ప్రత్యక్షంగా మన అనుభవంలో తెలుస్తూ ఉంటుంది. ఈ విధముగా
త్రిగుణములు ఏ రూపములో ఎంత మాత్రమున్నను, ఈ విధంగా 3 గుణములు ఏ రూపములో ఎంత మాత్రమున్నను అది అంతయు మాయాకార్యమే. అదంతా కూడా మాయాకార్యమే. ఇట్లా త్రిగుణ రహితమునకు చేసే సాధనలు, 3 గుణాలను రహితం చేసేటువంటి సాధనలు ఫలించినప్పుడు తానే పునరావృత్తి లేనటువంటి పరబ్రహ్మం అనే పరమ పదము యందు సిద్ధించును. పరమ పదము అప్పుడు సిద్ధిస్తుంది. ఎట్లా? ఈ త్రిగుణ రహితమునకు చేసినటువంటి సాధనల వల్ల. ఈ రోజు మనము 6 పేజీలు విచారించిన 3 రోజులు. ఇదే త్రిగుణ ముళ్ళు లేనిటువంటి స్థితిని పొందడానికి మార్గదర్శకంగా ఏర్పడింది. ఇప్పుడు ఈ విధముగా త్రిగుణములు ఏ రూపములో ఎంత మాత్రమున్నా అది అంతయు మాయాకార్యంగానే ఉంటుంది. కాబట్టి త్రిగుణ రహితమునకు చేసేటువంటి సాధనలు ఫలించినప్పుడే తానే పునరావృత్తి లేని పరబ్రహ్మము అనేటువంటి పరమపదమును సిద్ధిస్తాడు. ఇక ఉదాసీనో వదాసీనో గుణైర్యో నవిచాల్యతే గుణైర్యోన విదాల్యతే విచాల్యతే గుణవర్తంత ఇత్యేవ గుణావర్తంత ఇత్యేవయో వతిష్టతి నేంగతే గుణావర్తంత ఇత్యేవయో వతిష్టతి నేంగతే. అంటే త్రిగుణములకును వాటి కార్యరూపమైనటువంటి శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఈ 3 గుణాలకు సాత్విక రజో తమో గుణములకును వాటి కార్యరూపమైనటువంటి శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును ఏమాత్రము చెలించక త్రిగుణాతీతుడు 3 గుణాలకు అతీతుడై ఉదాసీనుని వలె ఉండి గుణములే గుణములతో ప్రవర్తించుతున్నవి అని తలంచువాడు. గుణములే గుణములతో ప్రవర్తిస్తా ఉన్నాయి అంటే ఈ 3 గుణములు 3 గుణములతో ప్రవర్తిస్తా ఉన్నాయి. బ్రహ్మగాను సృష్టికర్తగా ఉంటాడు సాత్విక స్థితిలో, విష్ణువుగాను పాలనాకర్తగా ఉంటాడు రజోగుణంలో. రజోగుణం బ్రహ్మ. ఈశ్వరుడు గాను లయకర్తగా ఉంటాడు. ఇట్లా త్రిగుణములకును వాటి కార్యరూపమైనటువంటి శరీరేంద్రియ అంతఃకరణ వ్యాపారములకును శరీరంలో ఉన్నటువంటి ఇంద్రియ అంతఃకరణ వ్యాపారాలకును ఏమాత్రము విష్ణువు సాత్విక గుణం, విష్ణువు సత్వగుణం. అదే కరెక్ట్ స్వామి. త్రిగుణాతీతుడు ఏమాత్రము చెలించకుండా త్రిగుణాతీతుడు ఉదాసీనుని వలె ఉండి గుణములే గుణములతో ప్రవర్తిస్తా ఉన్నాయి. ఆ విధంగా తలంచు వాడే ఎట్లా ఉంటాడు అంటే సచ్చిత్ ఆనందఘనుడై సచ్చిదానంద స్వరూపుడై సత్తు చిత్తు ఆనందఘనుడై అచలుడై ఉండును. ఎవరు? నాని నండూరి ఆయన ఇది సేకరణ చేసి రాసినట్టుంది. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. జై గురు. వీటికి ఇది త్రిగుణముల యొక్క విచారణ పూర్తి అయింది. తర్వాత రేపు అస్పర్శ యోగం తీసుకుంటారంట పొన్నాల రాజయ్య గారి రచన. అంతవరకు
ఎవరైనా 2 తత్వాలు చెప్పండి, మంగళార్తిద్దాం. అమ్మగారైనా అయ్యగారైనా. అమ్మగారిని చెప్పమను. చెప్పండి అమ్మయ్య. అంటే వాళ్ళు రగ్గు కప్పుకొని చౌకాడు చెల్లి పెట్టుకుని వింటున్నారేమో. స్వామి ఏం స్వామి ప్రార్థన చేసేళ్ళ తత్వం చెప్పండి అమ్మా, ప్రార్థన కాదు. తత్వమా? ఏదైనా తత్వం చెప్పండి. ఎవరికి వచ్చిన తత్వాలు వాళ్ళు చెప్పండి. 2 తత్వాలు చెప్పి కాలం సరిపోతుందని. రికార్డింగ్ అవుతుంది, బాగా చెప్పండి అమ్మా. ఒకటి. ఒకటి. ఎవరికి రావులే స్వామి. దివాకర్ స్వామిని చెప్పండి స్వామి, బాగుంటాయి. మీరు అమ్మగారు చెప్పమని అయ్యగారే చెప్పారమ్మా. అయ్యో ఆడొస్తాయిలే నాయన అంత తత్వాలు. ఒకటన్నా రికార్డు బన్నే అట్లా మనసానికి చెప్పర్రి. చెప్పండి. అందరూ అంటే బాగుంటుందిలే. ఊరిని రావు అనే మాట అనొద్దండి, పోరాడండి ఎవరో ఒకరు. స్వామి నేను చెప్తాలే స్వామి. చెప్పమ్మా. కరెక్ట్ గా నోటికి మొత్తం వచ్చిండేది చూసుకోమ్మా, అదే చెప్పు. ఎందుకంటే ఇది మళ్ళా గ్రూప్ లోకి పెడతాం, అంతా పోతుంది కాబట్టి అంతటా. బుక్ తీసుకుంటాను స్వామి, తీసుకుని రాజమ్మా. చెప్తావు అక్క. చెప్పమ్మా, మళ్ళా మనం మీనం తీసుకుందా. అవును స్వామి. 2వ తత్వం రెడీగా చేయమను. సరే. ఏమి తెలుపదు గురుని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమనే నాకేమి దోచకపోయనే, విభూదిను సటన పోసి బ్రహ్మ వ్రాతదుడసి వేశనే, ఖ్యాతిగా నిర్మూలమౌనని కరము శిరమున మోపెనే, ఏమి తెలుపదు గురిని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయనే, లేనిదొక్కటి మేను జగముల తోలు నిజమై దోచనే, నేను మేనులు జగమునని కలలోనే అని బోధించనే, ఏమి తెలుపదు గురుని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయనే, వేడుకతో సగ్రూపమే బహుకీడు చేయుచునుండునే, వేడుమని దయచేసి మొదటే 3 మాటలు తెల్పెనే, ఏమి తెలుపదు గురుని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయనే, ధరణిలో పొన్నాల రాజయ గురుని సకృపగల్గెనే, 20 త్రివిధ ప్రసాదములిచ్చి రక్షణ చేసనే, ఏమి తెలుపదు గురుని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయనే, సత్యముగ పోలో జవీరయ చారులిట్లగా తెల్పెనే, నిత్య నిర్మలమైన బయలుల ఎరుక పుట్టగలేదనే, ఏమి తెలుపదు గురుని మహిమ ఎంతనే వర్ణింతునే, ఏమి లేదని చూడమని నాకేమి దోచకపోయనే. బలో శ్రీ సద్గురు ప్రభ మహారాజుకు జై, శ్రీ పూర్ణానంద పుల్లయ్యారులకు జై,
శ్రీ విరహితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ జ్ఞానాజ్ఞాన రహితానంద స్వత్తారులకు జై. గురు పరంపరమకు జై. జై గురుస్వామి. చెప్తావన్నా ఒకటి? చెప్తాలే స్వామి ఒకటి. చెప్పమ్మా. జై బోలో సద్గురు మహారాజ్కి జై. చెంచలం బగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరిసి లోపల కలిమిలేములు మారురా. రాజు రౌతోడన్న భేదము జీవుడుండే వరకెరా, జీవుడిడిసి వెళ్ళినాక ఆలు పిల్లలు లేరురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరిసె లోపల కలిమిలేములు మారురా. బంకమన్ను ఇల్లురా ఇది అగ్గి బొగ్గై పోవురా, కట్టి మట్టిలో కలసినాక ఎట్టి వేదము లేదురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరిసె లోపల కలిమిలేములు మారురా. మాయ సంసారంబురా ఇది మనసు నిలకడలేదురా, నాది నీది అనుచు నరుడా వాదులాడబోకురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరిసె లోపల కలిమిలేములు మారురా. తత్వమర్మము తెలియలేక తప్పుదారున పోకురా, ఆత్మకెప్పుడు చావు లేదు అంతటా వెలుగొందురా. చెంచలంబగు జగతి లోపల శాశ్వతం ఒకటేదిరా, కన్ను మూసి తెరిసె లోపల కలిమిలేములు మారురా. శ్రీ పూర్ణానంద పుల్లయ్యార్లకు జై. శ్రీ విరితానంద వెంకటదాసారులకు జై. శ్రీ విష్ణానంద కృష్ణమూర్తారులకు జై. శ్రీ జ్ఞానాజ్ఞాన రహితానంద స్వత్తారులకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురుదేవ స్వామి. జై గురుమ్మ, జై గురు. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు కదా, రమగు పూర్ణము కాంచని నరులకు శనగల పూర్ణం బాయె గదా. ఎరుకను స్థిరమని పలికిన ముందర నరవరులిపుడును లేరు గదా, ఎరుకెప్పటికైనను లేనిది నిజమెరిగిన మూలము లేదు గదా. ఎరుకే పూర్ణం బని ఎడు మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయ్ గదా. నరకము స్వర్గము ఎరుక మరపులును నరయని దోషమి జన్మ గదా, స్థిరమస్థిరముల నెరిగినదెరుకయు ఎరిగిన నిల్వక ఏగు గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయె గదా. ఎరుకను నెరిగినదనుభవమంతయు మరుపున నిర్ధను లేదు గదా, పుర్రెను మండిన బూటక మెరుకయు బుర్రున భస్మం బౌను గదా. ఎరుకే పూర్ణం మని ఎరిగడి మూర్ఖులు పరిపూర్ణముగా నలేరు గదా, స్థిరముగా పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయె గదా.
గురునకు దక్షిణ ఎరుకను నొసగి గురు కృపగనకు విధులు గదా. పరిపరి విధముల ఎరుకను నమ్మిన పతితులు ఎరుకం వారె గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగనలేరు గదా. స్థిరమగు పూర్ణముగా అంతని నరులకు శనగల పూర్ణం బాయె గదా. ధారుణి దేశికు సత్కృపగాంచిన ధాత వ్రాతయును బోయె గదా. సారెకు నారాయణ గురుడన్నది సత్యము మినకాలేదు గదా. ఎరుకే పూర్ణం బని ఎడి మూర్ఖులు పరిపూర్ణముగనలేరు గదా. స్థిరమగు పూర్ణముగా అంచని నరులకు శనగల పూర్ణం బాయె గదా. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. జై జై గురు. గురు స్వామి. చెప్పేదా స్వామి? చెప్పండి అమ్మా. జై పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. వారి జాక్షిరు ఇట్టి జన్మము ఎత్తినందుకు మంచి సమయము. మీరిపోయిన చాలా జన్మల కారణములే నిజము తెలియుడి. పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. ఎంత మోసకారి అయినమ్మా ఈ ఎరుక మూలము అంతు తెలియకపోతే లేదమ్మా. ఇంతిరో విను ఎండమావుల భ్రాంతి వలెనది తోచుచుండ. చెంత చేరి గురుముఖంబున అంతు తెలియక ఇంక వేగమే పూర్ణ గురువుల చేరరాండమ్మా. నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. మూలమేమియులేనిదోయమ్మా ఈ ఎరుక గురుని చెకీలు తెలిసితే కాలిపోవమ్మా. పాలు మాలిన బోధలన్నీ చాలగానే చూచితమ్మా. ఏల మన కవి నీచయోనుల పాలు చేయును మేలుకునుడి. పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. సంధియాము వలదు వలదమ్మా ఈ మానవాత్మ ఎందుకో మనకొచ్చనోయమ్మా. ఇందుముకి ఈ జన్మ దప్పితే ఎందునను కడతేరలేమిక. ముందుగా సద్గురుని చేరి పొందవెల ఈ జన్మరహితము. పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. జపతపంబుల చిక్కబోధమ్మా ఈ బోధ మర్మము. జపతపంబుల చేయరాదమ్మా. జపతపంబుల ఎన్ని చేసిన తెలియరాది గురు రహస్యము. చపల చిత్తము వీడి సద్గురు కృపకు పాత్రులమైన గాని. పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. శుద్ధ విజ్ఞానంబుగాదమ్మా ఈ బోధ మర్మము. ముద్దులకు బద్దులకు కష్టంబు. ముద్దియల సంశయము వదలి మోదమున సద్గురుని చేరి. ముద్దు తన మెడ బాసి కేవల శుద్ధ బయలును తెలియరమ్మా. పూర్ణ గురువుల చేరరాండమ్మా, నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మా. ధరణి సికింద్రాపుర నివాసుండు పొన్నాల రాజయ్య గురుని చేవిని తెలిపే వినరండి.
అరమరుంచక రామదుర్గయ గురుడు తెలిపిన పరమ పదమును తరుణి రూపోలోజి రత్నము తెలిపెనిది మీరరసికనుడి పూర్ణ గురువుల చేరరాండమ్మ నిజ ధర్మ మెరిగిన ధరణిలో ఇక పుట్టబోరమ్మ. జై సద్గురు బ్రహ్మ మహారాజుకు జై. జై గురుస్వామి. అరట్లా గృహములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని హృదిని గాంచియ కనకమనిటి ఆత్మరూపుని తదియ దీప్తి నెరిపెను తన శిష్యుల మదిని. అరట్లా గృహనాములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని కావింపగ భక్తితో గురువందనంబునో పావని భూలక్ష్మి పలికే ఆహ్వానమునో హేతువు లేనట్టిది భక్తి భావమో సీతామగ లక్ష్మికిది నీరాజనమో 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 నీరాజనమో. అరట్లా గృహనాములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని విభవము ఈ పదకారవారాధనము సభ సద్గురుమూర్తులతో నిండిన దినము శుభచరితము కలిగినట్టిది నిలయము ప్రభను వెదకు జిజ్ఞాసులకిది ఆలయమో ఇది ఆలయమో ఇది ఆలయమో. అరట్లా గృహనాములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని సంచితమును మాన్పు నట్టి పంచిదశి మంత్రము తుంచగ జనితము షోడసి మది నిదలచుము పాంచజన్య ధరుని బోధబడయగమనము కాంచనమయ ద్వాదశిని కనుగొనగలమో కనుగొనగలమో కనుగొనగలము. అరట్లా గృహనాములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని జనని సీత కరుణతో శుభ జన్మమిచ్చెను శ్రీనివాసుడని జనకులు నామ మొసగెను నేమాని వారు అచల బోధ తెలిపెను క్షేమ మొసగు మోక్ష మార్గం ఒకటి చూపెను ఒకటి చూపెను ఒకటి చూపెను ఒకటి చూపెను ఒకటి చూపెను. అరట్లా గృహనాములు రామరాయుని పరము తెలుపుమని నాథుని శరణ నిజనని. జై శ్రీ సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళం చెప్పండి సరిపోయింది టైం. ఇప్పుడు మంగళమే అది హారతి. ఆహా. హారతి ఇచ్చే కదా. జై జై గురుదేవ స్వామి. మహారాజుకు జై పూర్ణానంద పులయాజులకు జై విశ్వానంద కృష్ణకు జై అనంత కోటి గురు భక్త మండలికి జై.